ఇదే విధంగా మీరు స్పందిస్తారా? జగన్ రెడ్డి గారు సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలా. ఒక మహిళా శాసనసభ్యురాలు అక్క 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 అంటూ ఆమె చుట్టూ తిరిగావు జగన్ రెడ్డి గారు. అన్నా 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 అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చుట్టూ తిరిగావు. మరి అలాంటి కుటుంబం మీద, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఉచ్చ నీచాలు మరిచే రీతిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ అసహించుకునే రీతిలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను సైతం సమర్థించే విధంగా తప్పేమన్నాడు ప్రసన్న? విమర్శలుంటే విమర్శలు చేయాలా, అనుచిత వ్యాఖ్యలు చేస్తే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవాలా అన్నావు. మరి ఇదే వ్యాఖ్యలు నీ కుటుంబ సభ్యుల మీద చేస్తే జగన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మీరు ఇదే అంటారా? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పండి. పాపం జగన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన ఎంత విచిత్రంగా సాగిందంటే అడుగడుగున ఒక 4-5 పాయింట్లు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 7 నియోజకవర్గాల నుంచి జనాలను సమీకరించారు. 4 పాయింట్లు 7 నియోజకవర్గాలు. పాపం ఆడ ఆగటం, జనం పల్చగా ఉండటంతో వెహికల్ కదలదు, ఆడే ఉంటుంది. జగన్ రెడ్డి గారు వెలుపులకు వస్తారు, ఇట్టిట్ అంటారు, మళ్ళీ లోపల కూర్చుంటారు, మళ్ళీ వెనక నుంచి రండి 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 అంటాడు. ఇవన్నీ నేను చెప్పడం కదా జగన్ రెడ్డి గారు, స్పష్టంగా టీవీల్లో మొత్తం కూడా అన్నీ వచ్చారు. కాబట్టి జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచన చేసుకుని మీకు ఇంగిత జ్ఞానం ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలా, నెల్లూరు జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాలా. నెల్లూరు గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు, వీటికి క్షమాపణ చెప్పాలా అని కోరుకుంటూ పోలీస్ యంత్రాంగాన్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు జరిగినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే ఆ యొక్క హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసి చేయి విరగొట్టారో, అదేవిధంగా గవర్నమెంట్ గోడ ఎవరైతే పాల్గొట్టారో, ఎవరైతే నడి రోడ్డు మీద పోలీస్ యాక్టు ఉల్లంఘించి నిరసన ధర్నాలు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలా. ఆ కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అని కోరుకుంటున్నాను. జగన్ రెడ్డి గారు పాపం మీరు మాట్లాడుతూ ఉంటే మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు బాయిలు దూకమన్నారు, 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా అన్నారు, వస్తే ఇదే పద్ధతి అన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా? ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్లా? రఫా రఫా అరటి చెట్లా? రఫా రఫా అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా. ఏ రఫా రఫా మీకే వచ్చా? రఫా రఫా మీ పేట. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు మీరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారని. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, నోరెలా వచ్చిందయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం క్వాడ్జీ విలువ ఎంత? మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చినాయి కాదు, మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైన్లు ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో ఒక మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచన చేస్తే నువ్వు నీ వందిమ గదులు
నీచంగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి తప్పుకున్న పరిస్థితి. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఎంత దగ్గర? మీరు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత చెంచలగూడ జైల్లో ఉంటే ఉప ఎన్నికలు వస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను కూడా సాక్షి. 2014 ఎన్నికల్లో జగన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు చేసిన సహాయం ఎంత? మీరు సాక్షి, నేను సాక్షి, పార్టీలో చాలామంది సాక్షి. ఆఖరికి రాజ్యసభ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారుతుంటే అన్నా విపిఆర్ అన్నా నువ్వైతేనే దీన్ని సమన్వయం చేసుకుంటావంటే ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసిన వ్యక్తి. 2019లో నీకెంత సహాయం చేసింది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు, రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా తెలుసు. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ విధానాలు నచ్చక విరుపులకు వచ్చారు. మీ విధానాలు నచ్చక విపిఆర్ గారు బయటకు వస్తే ఒక్కసారిగా విపిఆర్ గారు దుర్మార్గుడు అయిపోతాడా? విపిఆర్ గారే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా, నేను కూడా జీవితకాలం మీతో నడవాలని, జీవితకాలం జగన్ గారి వెంట ఉండాలని ఆరాటపడిన వ్యక్తులమే. జగన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ వెంట నడిచిన వ్యక్తులమే. మీరే కాదు, మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి 3 తరాల బంధం మీ కుటుంబంతో ఉన్న వ్యక్తిని. ఆఖరికి నేను మరణిస్తే నా అంతిమయాత్రలో ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి గారు రావాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తిని. మాలాంటి కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచిన వ్యక్తులు, మాలాంటి వాళ్ళ నమ్మకాన్నే నువ్వు వదులుకున్నావు, మాలాంటి వాళ్ళనే నువ్వు వదులుకున్నావు. నీ దారి నువ్వు చూసుకున్నావు, మా దారి మేము చూసుకున్నాం. మరి దారులు మారినంత మాత్రాన రాజకీయ విధానంలో మారినంత మాత్రాన నీ ఇష్టారీతిగా మాట్లాడుతున్నావా? మరి జగన్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు మిమ్మల్ని లోక్సభ టికెట్ ఇచ్చింది. ఈరోజు మీకు సాక్షి పత్రిక, సాక్షి టీవీ, అపార ఆస్తులు ఉన్నాయంటే సోనియా గాంధీ గారి ఆశీస్సులే కారణం. పార్టీలో నుంచి వెలుపులకు వచ్చే వారం ముందు జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడేది? మీరు నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ రక్తం, నా తల్లి సోనియా గాంధీ అన్నావు. మరి నా తల్లి సోనియా గాంధీ అన్నావు మీరు, నా ఒంట్లో ఉండే కాంగ్రెస్ రక్తం అన్న మీరు, సాక్షిలో ఫస్ట్ పేజీలో వార్తలు రాయించిన మీరు, వారం తర్వాత సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అన్నావు. కాంగ్రెస్ పార్టీని నీచాతినిచ్చంగా మాట్లాడు. జగన్ రెడ్డి గారు, మీకు న్యాయం, వేరే వాళ్ళకి అన్యాయమా? మీరు చేస్తే మాత్రం అది సంసారం, వేరే వాళ్ళు చేస్తే మాత్రం అది మరొకట. జగన్ రెడ్డి గారు, ఇది పద్ధతి కాదు. ఇకపోతే జగన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనలో ఎంత నీచానికి దిగజారంటే, ఎంత ఘోరానికి దిగజారంటే, ఇందాకే మీకు చెప్పా, ఈడీ సిబిఐ కేసులు వెంటాడుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికా, రేపు క్వాడ్జీ స్కామ్లో మరో స్కామ్లో ఎన్ని స్కాముల్లో దొరుకుతామో అని ఒక నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతూ, రాజకీయాలు విమర్శలు సహజం, ప్రసన్న అన్న మాట్లాడాడు, తిరిగి ఆమె మాట్లాడి ఉండాలా అని మాట్లాడాడు. జగన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు, మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే